ఆపరేషన్ సింధూర్ మొదలైన నాటి నుంచి జమ్మూ కాశ్మీర్ సహా సరిహద్దు రాష్ట్రాల నుంచి పాకిస్తాన్ కు వెళ్లినటువంటి కమ్యూనికేషన్లపై కేంద్ర నిఘా సంస్థలు దృష్టి పెట్టాయి. దీనిలో భాగంగా అనుమానాస్పదంగా అనిపించినటువంటి ఫోన్ సంభాషణలు, చాటింగ్లు, ఈమెయిల్స్, మెసేజ్ల వివరాలను సేకరించడం మొదలుపెట్టాయి. భారత్లోనే ఉంటూ ఉగ్రవాదులకు సహకరిస్తున్న స్లీపర్ సెల్స్ వంటి వారి వివరాలు సేకరించడమే లక్ష్యంగా స్కానింగ్ వేగవంతం చేశారు. ఈ క్రమంలో భాగంగా ఈమెయిల్, టెలిఫోన్ కాల్స్, మెసేజ్లు, చాటింగ్లు, ఎన్క్రిప్టెడ్ పాపులర్ సోషల్ మీడియా యాప్ల ద్వారా జరిగినటువంటి కమ్యూనికేషన్ల వాల్యూమ్ల ఆధారంగా సేకరిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్లో 9 ఉగ్ర స్థావరాల ధ్వంసం తర్వాత భారత్లోని ఉగ్ర సానుభూతి పరులు, వారి హ్యాండ్లర్లు, ఐఎస్ఐ ఆపరేటివ్లతో ఏమైనా కనెక్ట్ అయ్యారేమో గుర్తించేందుకు ఈ చర్యలు చేపట్టారు. ఉగ్ర సంస్థ లేదా దాని హ్యాండిళ్లతో ఎవరైనా టచ్లో ఉన్నారేమో గుర్తించడమే లక్ష్యమని నిఘా సంస్థలు చెబుతున్నాయి. అనుమానం ఉంటే అరెస్టు చేసి ప్రశ్నిస్తామని చెబుతున్నారు. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లోని వారు ఏమైనా పాకిస్తాన్ కు లీక్ చేశారా అనే అంశంపై కూడా దృష్టి పెట్టారు. దీంతో పాటు ఇప్పటి వరకు భద్రతా ఏజెన్సీ దృష్టిలో పడకుండా ఉన్నటువంటి ఓవర్ గ్రౌండ్ వర్కర్ల నెట్వర్క్ ను గుర్తించేందుకు కూడా ఈ చర్య ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే పాకిస్తాన్ తో సంబంధం ఉన్నటువంటి గూఢచర్య నెట్వర్క్ పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో 2 వారాల వ్యవధిలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా 12 మందిని అరెస్ట్ చేశారు. పంజాబ్ లో 6, హర్యానాలో 5, అలాగే ఉత్తరప్రదేశ్ లో 1ని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు పాక్ నిఘా వర్గాలకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్టుగా ఇప్పటివరకు చేపట్టిన దర్యాప్తులో వెల్లడైంది. ఆపరేషన్ సింధూర్ మొదలైనటువంటి నాటి నుంచి కూడా జమ్మూ కాశ్మీర్ సహా సరిహద్దు రాష్ట్రాల నుంచి పాకిస్తాన్ కు వెళ్లినటువంటి కమ్యూనికేషన్ల అన్నిటిపైన కూడా కేంద్రం నిఘా సంస్థలన్నీ కూడా దృష్టి పెట్టాయి. దీనిలో భాగంగానే అనుమానాస్పదంగా అనిపించిన ఫోన్ సంభాషణలు, చాటింగ్లు, ఈమెయిల్స్, మెసేజ్ల వివరాలను సేకరించడం మొదలుపెట్టాయి. భారత్లోనే ఉంటూ ఉగ్రవాదులకు సహకరిస్తున్నటువంటి స్లీపర్ సెల్స్ వంటి వారి వివరాలు కూడా సేకరించడమే లక్ష్యంగా ప్రస్తుతం స్కానింగ్ అనేది వేగవంతం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు. ఎస్ నళిని, ఇప్పుడు కొంత కీలకమైనటువంటి దశలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏ విధంగానైతే ఇక్కడ ఉన్నటువంటి అంటే భారత్లో ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ మొత్తం కూడా యాక్టివ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకీ వాళ్ళకు సంబంధించినటువంటి కమ్యూనికేషన్ ఏంటి, ఎవరు వీళ్ళను కమ్యూనికేట్ చేస్తున్నారు, అంతేకాదు ఇప్పటికే మనం చూస్తున్నాము యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో పాటు మొత్తం 12 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. ఏ విధంగానైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద క్యాంపులతో కనెక్ట్ అవ్వడం కావచ్చు, మరోపక్క ఇక్కడే కొంతమంది సోషల్ మీడియాలో గ్రూపులు క్రియేట్ చేసుకొని కొన్ని చోట్ల పేలులకు సంబంధించినటువంటి ప్లాన్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా అంటే ఉగ్రవాదానికి సంబంధించినటువంటి కొన్ని దశలను పరిశీలిస్తే మొదట పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి. ఏదైతే కాశ్మీర్లో ఉన్నటువంటి కొంతమంది యువతను ఆకర్షిస్తూ వాళ్ళను పాకిస్తాన్కు తీసుకెళ్లడం, అక్కడ శిక్షణనిచ్చి మళ్ళీ కాశ్మీర్లో వదిలినటువంటి సందర్భాలు కూడా కనిపించాయి. మరోపక్క పాకిస్తానీయులు సైతం ఉగ్రవాదులందరూ దొంగచాటుగా సీక్రెట్గా ఏదైతే భారత్లోకి ఎంటర్ అవ్వడం, ఇక్కడికి వచ్చి కొంతమందిని ఆకర్షించడం, ఇటువంటివి కూడా జరిగాయి. ఎప్పుడైతే పహల్గామ్ ఘటన తర్వాత పూర్తిగా నిఘా సంస్థలు ఇచ్చినటువంటి సమాచారం 9 ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేటటువంటి శిబిరాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన భారత్ దాడి చేసింది. దానికి ఆపరేషన్ సింధూర్ అని కూడా చెప్పారు. సో అది విజయవంతమైన తర్వాత పాకిస్తాన్ ఏ విధంగానైతే ఎల్ఓసి నుంచి పెద్ద ఎత్తున భారత్ పైకి దాడులు చేసే ప్రయత్నం చేసింది, వాటిని కూడా భారత్ తిప్పికొట్టింది. అయితే ఇప్పుడు అంతర్గతంగా అంటే దేశంలో ఉన్నటువంటి స్పైల్గా ఎవరు పనిచేస్తున్నారు, గూఢచార్యం ఎవరు చేస్తున్నారు అనే దాని మీద ప్రధానంగా నిఘా వర్గాలు మొత్తం కూడా ఫోకస్ పెట్టాయి. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ మే 7వ తేదీన జరిగిందో ఆ రోజు నుంచి జరుగుతున్నటువంటి కమ్యూనికేషన్స్ ప్రధానంగా భారత్ టు పాక్ మధ్య జరుగుతున్నటువంటి కమ్యూనికేషన్స్ పైన ఏదైతే దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే అటు దేశంలో ఉంటూ ఏదైతే ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, లేదంటే ఇతర యాప్స్లో గ్రూపులుగా ఏర్పడడం, వాళ్ళంతా కలిసికట్టుగా ఏదైతే ప్లానింగ్ చేయడం, ఇవన్నిటిపైన కూడా ఫోకస్ పెడుతున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం మేరకు నిఘా వర్గాలు ఈమెయిల్స్ కావచ్చు, వాట్సాప్లు కావచ్చు, మరోపక్క ఎస్ఎంఎస్లు, ఇంకోవైపు ఇతర కమ్యూనికేషన్స్ ఏవేవి ఉపయోగిస్తారు ఏంటి అనే దాని మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. ప్రధానంగా పాక్తో పంచుకుంటున్నటువంటి భారత్ బార్డర్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైనా కీలక సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేశారా, అక్కడ ఉన్నటువంటి ఎవరు సహకరిస్తున్నారు ఏంటి అనే దాని మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. ఇప్పుడు చూసాము జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు మొదట పహల్గామ్లో పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ అన్నిటిని కూడా తీసుకోవడమే కాకుండా సెక్యూరిటీకి సంబంధించినటువంటి
అంశాలన్నింటినీ కూడా పాకిస్తాన్కు చేరవేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ హైకమిషన్లో ఎవరైతే కీలకంగా పనిచేసినటువంటి డానిష్ ఉన్నారో డానిష్తో పాటు మరికొంతమందిని కూడా ఆమె కలిసినట్టుగా ఇప్పటికే పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయి. ఇలా అందుకోసమే భారత్లో ఉన్నటువంటి స్పైలు ఎవరున్నారు, ఇక్కడ నుంచి పాకిస్తాన్కు సమాచారం ఇవ్వడమే కాకుండా భారత్లో కొన్ని విస్ఫోటనాలకు కూడా అంటే ఏ విధంగానైతే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే ఇప్పుడు నిఘా వర్గాలు మొత్తం కూడా భారత్ పాక్ల మధ్య జరుగుతున్నటువంటి కమ్యూనికేషన్స్, దాంతోపాటు ఇంటర్నల్గా పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అనే దాని మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టడమే కాకుండా వాళ్ళను పసిగట్టేందుకు ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ఈమెయిల్స్ కావచ్చు, వాట్సాప్లు కావచ్చు, ఫేస్బుక్లు కావచ్చు, ఇతర ఏ కమ్యూనికేషన్ యాప్స్ అయినా సరే వాటిలో నుంచి ఆ సమాచారాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే జ్యోతి కావచ్చు, ఆ తర్వాత మిగతా 11 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా మిగతా వాళ్ళని కూడా పసిగట్టే ప్రయత్నం అయితే నిఘా వర్గాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నళిని. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.